చూస్తే చంద్రగిరిలో వైసీపీ విధ్వంసంపై టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మొన్న జరిగినటువంటి దాడికి ప్రతీకారంగా జరుగుతుందని పోలీస్ యంత్రాంగం ముందే తెలిస్తే ఎందుకు వాళ్ళు ముందే దాన్ని పసిగట్టలేక దాన్ని కంట్రోల్ చేయలేకపోయారో అదే పోలీస్ యంత్రాంగం సమాధానం చెప్పాలి. ఈరోజు ఏదైతే పోలీసు మొన్న జరిగినటువంటి దాడికి ప్రతిదాడని మాట్లాడుతున్నారో ఆ దాడి జరిగిన తర్వాత దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని వాళ్ళు చేయాల్సినటువంటి పనిని వాళ్ళు గాలి కొదిలి దాడి చేయమని ప్రోత్సహించినట్టుందే కానీ ఇది దాడిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి పోలీస్ యంత్రాంగంలో లేదనేది క్లియర్ కట్గా ఈ ఇన్సిడెంట్ చూస్తే అర్థమవుతుంది. స్ట్రాంగ్ రూమ్ అంటే దాదాపు 144 సెక్షన్ ఉంటుంది, 100 మీటర్ల అవతల అనేది బయట ఉంటుంది. కానీ అంతమంది అక్కడే ఉండడానికి అక్కడే ఉండి పక్కాగా ప్లాన్ చేశారని చెప్పి ఆరోపిస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు, వాళ్ళు కూడా పరిశీలన చేయడానికి వచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ కు ఉండే ఓటర్స్ అంతా వచ్చి పరిశీలన చేయరు. ఎక్కడ మొత్తం నియోజకవర్గం అంతా 144 సెక్షన్ ఉంది. మన పోలీసులు ప్రతి చోట కార్నర్లో ఈ ఎలక్షన్ పోలింగ్ సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పి మోటార్లో మైకులు పెట్టి దేశమంతా చెప్తున్నారు. అటువంటిది స్ట్రాంగ్ రూమ్ దగ్గర అంతమంది రావాలంటే రావాల్సిన అవసరం లేదు. జరిగినటువంటి సంఘటన లోపల అంతమంది ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంతమంది ఇంటెన్సివ్ అంటే ఉద్దేశపూర్వకంగా లోపలికి వచ్చారంటే దాడి ముందే ప్లాన్ చేశారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. దాన్ని పోలీస్ యంత్రాంగం ఎందుకు పసిగట్టలేకుండా చేయకపోయారనేది పోలీసుల సమాధానం చెప్పాలా. ఇది పూర్తిగా పోలీసు వ్యవస్థ వైఫల్యం అని చెప్పి సందర్భంగా పోలీసుల సహకారం ఉందా లేదా అనడానికంటే కూడా పోలీసు వ్యవస్థ దీనిపైన వైఫల్యం చెందిందని క్లియర్ కట్గా చెప్పక తప్పదు. మీడియా వాళ్ళు వెళితే మీడియా వాళ్ళ పైన కూడా బడి కొట్టారు, వాళ్ళని కూడా తిరగబడ్డారు. అంటే మీడియా అనే లేకుండా వరుస పెట్టి ఎవరు దొరికితే వాళ్ళందరినీ కొడుతున్నారంటే వాళ్ళ కంట్రోల్లో ఉండి వచ్చినాడా లేదా ఇంటెన్షనల్గా వేరే తాగి వచ్చి అందరి మీద ఎవడని తెలియకుండా అందరి మీద పడుతున్నారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి ఎవరి మీద పడినా, మీడియా మీద పడినా, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పడినా, కార్యకర్తల మీద పడినా దీన్ని పూర్తిగా కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తారు. ఒక్కచోట కాదు, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. ఎన్నికలైన తర్వాత ఎప్పుడు కూడా ఇంత విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెచ్చిపోయినటువంటి సందర్భం లేదు. మాచర్లలో అయితే మరీ దారుణం. అన్ని రకాలుగా ఒకచోట కాదు, తాడిపత్ర, మాచర్ల లేదా ఇంకో కూర, ఈరోజు చంద్రగిరి అనేది కాదు, అన్ని చోట్ల కూడా ఒక ఫ్రస్ట్రేషన్తో ఓట్లు వేయలేదనేటువంటి ఒక భయం, బాధతో ఈరోజు రెచ్చిపోయి పడడం అనేది క్లియర్ కట్గా ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. సుమోటోగా కేసు నమోదు చేయాల్సిన పరిస్థితిలో రాత్రి 10:30కు మీరు ఫిర్యాదు చేసిన తర్వాతనే కేసు తీసుకున్నారని మీ న్యాయవాదులు అంటున్నారు. ఏదైతే నిషేధిత ప్రాంతంలో దాడి జరిగినప్పుడు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలి. పోలీస్ యంత్రాంగం సక్రమంగా స్పందించింటే ఈ సమస్య రాకపోదు. పోలీస్ యంత్రాంగం ఇన్ టైంలో ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి పరిణామాలు దానికి ముందు రోజు ఒక సంఘటన జరిగిందని చెప్తున్నారు. అందరికీ పోలీస్ యంత్రాంగం తెలుసు. కాకపోతే మళ్ళీ అటువంటి పరిస్థితి జరుగుతుందనేది ముందుగా పోలీసు ఎందుకు దానిపైన ఊహించలేకపోయారనేది ఖచ్చితంగా యంత్రాంగమే సమాధానం చెప్పాలి. ఇప్పటికీ పోలీస్ యంత్రాంగం మీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం అనను కానీ గత ఎన్నికలకు ముందు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసుకున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో ఆ రోజు ఎవరైతే కొంతమందిని పర్టికులర్గా తెచ్చుకున్నారో వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తారని నేను చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు కొత్తగా ఎలక్షన్ కమిషన్ పోస్ట్ చేసినటువంటి ఎస్పీలు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత పోస్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఇటువంటి పరిస్థితులు లేదు. దానికి ముందు ఎవరికైతే పోస్టింగ్ ఇచ్చారో వాళ్ళ ఇంటెన్షనల్గా అంటే ఉద్దేశపూర్వకంగా ఎవరినైతే అక్కడ వేసుకున్నారో వాళ్ళు క్లియర్ కట్గా వన్ సైడ్గా పనిచేస్తున్నారు ఈ ఎలక్షన్స్ అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకోటి ఏదైతే ఇప్పుడు జరిగిన దాడికి సంబంధించి పోలీసులు నిర్లక్ష్యం ఫలితంగా జరిగిందంటున్నారు. ఆ సంబంధిత పోలీస్ అధికారుల మీద ఏమైనా మీరు కంప్లైంట్ చేయబోతున్నారా?
ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం పైన కాదు, స్పెసిఫిక్గా ఉద్దేశపూర్వకంగా ఏ పోలీసు కానీ ఏ అధికారి కానీ వన్ సైడ్గా వ్యవహరించాడో వాళ్ళపైన తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకోవడానికి ఈసీ కంప్లైంట్ చేస్తాం. రేపు జూన్ 4 తర్వాత దీనిపైన ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు నిన్న చంద్రగిరి కంటెస్టింగ్ ఎమ్మెల్యే మీద జరిగిన దాడి అందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఈ ధోరణులను చూస్తుంటే ఇప్పుడే మనకి అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడారు. ఈయన నియంత్రిత ధోరణులు కనబడుతున్నాయి. ఎలక్షన్ పెట్టి ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ పెడతారు. ఎలక్షన్ పెట్టి వాళ్ళకి ఫేవర్గా లేకపోతే ఇట్లాంటి పనులు చేస్తారు. ఫేవర్గా ఉంటే సైలెంట్గా చేసుకుంటారు. వాళ్ళకి ఎగ్నెస్ట్ వస్తుందంటే ఇట్లా దాడులు చేయటం, అందరినీ హర్ట్ చేయటం, చంపేయడానికి ట్రై చేయటం చేస్తారు. మీరు ఇంతకుముందు కూడా చూశారు, పాకిస్తాన్లో పీస్ఫుల్గా ఉంటే బాగుంటుంది. వాళ్ళకి కానీ రావట్లేదు అని అనగానే ఎదుటోళ్ళని చంపడానికి ఎదుటోళ్ళని చూడండి. బుట్ట అట్లాగే చనిపోయింది. మీకు అందరూ తెలుసు కదా అసలు.